రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురవబోతా ఉన్నాయి రాబోయే 2 రోజుల పాటు. ఇప్పటికే తెలంగాణలో గడిచిన 3 రోజులుగా అనేక ప్రాంతాల్లో 3 నుంచి 8.5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 2 నుంచి 3.5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఇంకా కొంచెం దాని గురించి శాటిలైట్ పిక్చర్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంది. ఋతుపవనాలు కూడా ఈ రోజు నుంచి మరింత చురుగ్గా మారి ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా? పడితే ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాల్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.